హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటో తెలుసా మీకు? గెస్ చేయండి. తెలియట్లేదా? ఓకే, నన్ను ఫాలో అయిపోండి, చెప్తాను. అదేంటంటే పచ్చి పులుసు. మన పాతకాలం నాటి నుంచి జస్ట్ మనం ఏమీ వండకుండా, హీట్ చేయకుండా, ఎక్కడ ఓన్లీ స్మాల్ ఇంగ్రీడియంట్స్తో మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది తెలుసా ఈ పచ్చి పులుసు. అన్నంలో కాకుండా ఉట్టిది కూడా తాగేయచ్చు తెలుసా. మన చిన్నపిల్లలకైతే ఇది ఇలాగే గ్లాస్లో పోసిస్తే ఈజీగా తాగేస్తారు, అంత బాగుంటుంది. మనం ఉగాదికి పచ్చడి చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇది కూడా. మరి రెసిపీ బాగుందా? ట్రై చేద్దామా? మరి ఫాలో అవుతారా? నన్ను ఫాలో అయిపోండి. మరి మనం ఈ రెసిపీని ఇప్పుడు తయారు చేసుకుందాం. ఫాలో అవుతారు కదా? ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే రెసిపీ, ఎప్పుడెప్పుడు వందల సంవత్సరాల నుంచి ఉన్న రెసిపీ ఇది. మరి ఫాలో అవుదామా? మరి ప్రాసెస్ చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు, చూడండి, పెద్ద నిమ్మకాయ కంటే ఇంకొంచెం ఎక్కువ. మన పులుపు ఎంత కావాలంటే అంత బట్టి మనం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత 4 ఉల్లిపాయలు, బెల్లము, ఎండుమిరపకాయలు. తర్వాత ఉల్లిపాయలని నీట్గా కట్ చేసి, తోలు తీసేసి కడిగి నీట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఫైన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఇందులో మనము ఎండుమిరపకాయలని కాల్చుకోవాలి. యాక్చువల్గా ఊర్లో అయితే పొయ్యిలు ఉంటాయి కాబట్టి బొగ్గుల మీద కానీ పొయ్యిలో కానీ కాలుస్తారు. ఇక్కడ మనకు అవేమీ ఉండవు కాబట్టి నేను మెష్ మీద, చూడండి, నేను 5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను కారంకి. చూడండి, అలా పెడితే అవి కాలిపోతున్నాయి. చూసారా? మంచిగా అలా కాలితే ఆ స్మోకీ ఫ్లేవర్తో ఆ మిరపకాయలు మంచిగా కాలి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు వాటిని తొడియాలు తీసేసి మనము వాటిని అందులో వేసుకోవాలి, ఉల్లిపాయల్లో. అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో సాల్ట్ అంటే మామూలు సాల్ట్ కాకుండా ఇలా రాక్ సాల్ట్, అదే కళ్ళుప్పండి, వేసుకున్నామనుకోండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మనం ఆ పిసికేటప్పుడు ఆ ఉల్లిపాయలు ఆ ఉప్పు కూడా కరగాలి కాబట్టి అదంతా కరిగేటప్పుడు ఆ ఎండుమిరపకాయలకు తగిలి ఉప్పు కరిగి సూపర్ టేస్ట్ వస్తుంది. సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. కొంచెం టేస్ట్కి, మన టేస్ట్కి తగ్గట్టు మనం బెల్లం వేసుకొని, చూడండి, అలా నీట్గా కడుక్కొని మనము ఆ ఎండుమిరపకాయలని ఆ బెల్లంని ఉల్లిపాయలతో కలిపి ఉప్పు మొత్తం పిసకాలి. మనకి చాతనైనంత వరకు. ఎంత మెత్తగా పిసికితే అంత టేస్ట్ వస్తుంది. దాని మీద ప్రెషర్ ఇస్తూ చూడండి, ఆ ఎండుమిరపకాయలు అలా ముక్కలుగా చేసుకుంటూ, అవి కూడా ఎండుమిరపకాయలు మంచి సెలెక్ట్ చేసుకోవాలి. మంచిగా లోపల గింజలు ఉన్నవే తీసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. గింజలు లేకుండా పైన ఉట్టి తోలుతో చేస్తే అస్సలు బాగుండదు. చూసారా, మన చేతికి ఎంత పట్టుంటే అంతవరకు బాగా పిసికి అందులో నుంచి నీరు బయటికి రావాలి. మనం బెల్లం కూడా యాడ్ చేసాము, మంచి హెల్దీగా. కొంచెం ఆ పులుపుకి ఆ స్వీటు, మనం ఉప్పు కలుపుతున్నాం కదా, కారము, స్వీట్నెస్ కొంచెం యాడ్ చేస్తే ఆ పులుసు సూపర్గా ఉంటుందన్నమాట. ఇందులో మనం ఏమైతే పులుపు, తీపి, కారం, ఉప్పు యాడ్ చేసాం కదా. చూడండి, నాకు చాతనైంది. చూసారా వాటర్ అంతా ఎలా వచ్చిందో? సూపర్గా దిగిపోయింది మొత్తం. మంచిగా దానికి స్మోకీ ఫ్లేవర్ వచ్చి సూపర్గా ఉంది తెలుసా. అసలు చూడటానికి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనము అది అలా ఉంచేసి చింతపండుని రసం తీసుకోవాలన్నమాట. చూడండి, అదిగో అలా పిసుకుతుంటే ఆనియన్స్ చూసారా మంచిగా వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి మనం అదే చేత్తో చింతపండుని పిసుకోవాలి. మొత్తం బాగా పిసికేసి ఆ రసం అంతా తీసేసి, చూడండి, ఆ రసం అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. దేంట్లోకి? ఈ ఆనియన్ మిక్చర్లోకి.
చూడండి, చింతపండు ముందే నానబెట్టడం వల్ల బాగా నానిపోయింది. చూసారా? ఇప్పుడు దాన్ని ఆ రసాన్ని మనము ఈ ఆనియన్స్ మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అలా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చి పులుసు మనకి ఎంతో హెల్దీ అండి. ఎప్పటి నుంచో పాతకాలం పద్ధతిలో చేసిన వంటలన్నీ మనకి హెల్దీనే, మంచి చలవ చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ప్రతి ఒక్కరూ తయారు చేసుకోండి. ఈవినింగ్ టైంలో చేసుకుంటే మంచి హెల్దీగా లైట్గా భోజనంలో చాలా బాగుంటుంది. ఎక్కువగా కుక్ చేసిన పదార్థాలు కాకుండా ఇలా ఏమీ కుక్ చేయకుండా లైట్గా ఈ రసంతో అన్నం తింటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, హెల్దీగా ఉంటాం. చూసారా? మనం చింతపండు పులుసు అంతా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అలా పిసికేసేసి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోండి. మనకి పులుపు ఉప్పు కూడా ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. పులుపు ఉప్పు, ఎందుకంటే కారం బెల్లం స్వీట్నెస్ సరిపోతుంది మనం వేసింది. అన్నీ ఒకసారి సరి చూసుకొని ఇప్పుడు మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా? మా పిల్లలైతే గ్లాస్లో పోసేయమని గొడవ చేస్తున్నారు. ఉట్టిదే తాగేశారు తెలుసా, అంత బాగుందన్నమాట. దీనికి ఇంకా కరివేపాకు, కొత్తిమీర అలా ఎక్స్ట్రా ఆప్షనల్స్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. అవి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ పోతుందని, వాటి ఫ్లేవర్ వస్తుంది, అందుకని యాడ్ చేయలేదు. ఇది చూసారా ఎంత బాగుందో? మరి మీకు నచ్చిందా ఈ ప్రాసెస్? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఉందో నచ్చితే ఒక కామెంట్ చేయండి నచ్చిందని. చూసారా? సూపర్గా ఉంది కదా? మంచి కన్సిస్టెన్సీ చూడండి, చిక్కగా, మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఎంత బాగుందో చూసారా? ఆనియన్స్, మన ఎండుమిరపకాయలు కాల్చాం కదా, అందులో గింజలు, ఆనియన్స్ చూసారా, మిరపకాయ గింజలు మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, మంచి కన్సిస్టెన్సీలో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వేడి అన్నంలో ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.